100కు 100 మార్కులు, సోషల్లో, మ్యాథ్స్లో, తెలుగులో 16 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి ఏకైక పాఠశాల మన మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడు. తల్లిదండ్రులారా, ఆలోచించండి. మీ కష్టాజితాన్ని వేలాది రూపాయల ఫీజుల రూపంలో ప్రైవేట్ పాఠశాలకు దారిపోయకండి. ₹1 ఖర్చు లేకుండా నాణ్యమైన, మెరుగైన, మేలైన, అత్యున్నతమైన విద్యను అందించేటువంటి పాఠశాల మన జిల్లా పరిషత్ హై స్కూల్ మన ఊర్లో ఉంది. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఏకైక పాఠశాల మన పెదపాడు హై స్కూల్. పదో తరగతి రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు మంచి మార్క్ తెప్పించుకునే సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో అయితే 500 పైచులకే ఎక్కువ మంది విద్యార్థులు సంపాదించారు. అయితే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నేనున్న ఏలూరు జిల్లా పెదపాడు దగ్గర ఉన్న ఈ హై స్కూల్ దగ్గర ఒక టీచర్ మాత్రం వినూత్నంగా బడి పిలుస్తున్న కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి వీధికి వెళ్ళి ఆటోతో క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పించే ఏదైతే వసతులు ఉన్నాయి, అలాగే విద్యాబోధన ఎలా ఉంటుంది, అలాగే 2026కు సంబంధించిన ఆ 10th క్లాస్ విద్యార్థులు ఎటువంటి మార్కులు సాధించారు అని కూడా కూలంకులశంగా మైక్లో క్యాన్వాసింగ్ చేస్తూ ఆ టీచర్ అందరినీ చైతన్యపరుస్తున్నారు. మరి 2027కు సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి విద్యార్థి కూడా తమ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వినతి కూడా చేస్తున్నారు. అసలు ఎవరు ఆ టీచర్, అసలు ఎటువంటి క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఏ ప్రాంతాల్లోకి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ? ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ప్రజలకు తెలియజేసేందుకు ఏలూరు జిల్లా పెదపాడు మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న అడుగు వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ బడిలే సరైన వేదికని చాటి చెప్పేందుకు వారు స్వయంగా రంగంలోకి దిగారు. సాధారణంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే భారీ ప్రచారాలకు దీటుగా పెదపాడు హైస్కూల్ హిస్టరీ ఉపాధ్యాయుడు తలపంటి శ్రీనివాస్ నేతృత్వంలో ఉపాధ్యాయుల బృందం ఆటోలో గ్రామాలు తిరుగుతూ వినూత్న ప్రచారం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నమస్కారం అండి, నా పేరు తలపంటి శ్రీనివాసరావు. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ పెదపాడులో సోషల్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన మండలంలో పెదపాడు మండలంలోనే మొదటి స్థానాన్ని, 3వ స్థానాన్ని కూడా సాధించినటువంటి పాఠశాల మా జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడు. అదేవిధంగా 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి 16 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఏకైక పాఠశాల మన మండలంలో మా పెదపాడు హై స్కూల్ అని మేము సగర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా మనం ప్రైవేట్ పాఠశాలలో వినటం ఇదివరకే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు 100కు 100 అని. ఈ సంవత్సరం మా పాఠశాలలోనే తెలుగులో 100కు 100, సోషల్లో 100కు 100, మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించినటువంటి పాఠశాల కూడా ఈ మండలంలో ఏదైనా ఉంటే అది మా జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడు. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్లో కూడా ముగ్గురిని జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఎగ్జామ్లో 3 ఎన్ఎంఎంఎస్కి ఎంపికైనటువంటి పాఠశాల కూడా మా జిల్లా పరిషత్ హై స్కూల్ అని మేము సగర్వంగా చెప్తాం. అదేవిధంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం అంటే ఒకప్పుడు చాలా వింతగా ఉండేది, అది ప్రైవేట్ స్కూల్లోనే సాధ్యం అనేవాళ్ళు. కానీ ఈ రోజున మా పాఠశాలలోనే 16 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు అందనంత ఎత్తులో మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున మా పాఠశాలలో పిఎం శ్రీ పాఠశాల కింద మా పాఠశాలలో ప్రతి తరగతి గది డిజిటలైజ్ చేయబడింది. ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి. అదేవిధంగా వైఫై సౌకర్యం ఉంది. అదేవిధంగా మనకి మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఏకంగా కొత్త ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మధ్యాహ్న భోజనం రుచికరమైనటువంటి మంచి నాణ్యమైన విటమిన్లతో కూడినటువంటి భోజనాన్ని అందించడం కూడా జరుగుతుంది. అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఏకైక పాఠశాల, ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల కూడా మన మండలంలో మన జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడని మేము సగర్వంగా చెప్తాం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని వివరిస్తున్నారు.
వీటికి అదనంగా క్రీడా ప్రాంగణాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సదుపాయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా విద్యార్థులకు అందుతున్నాయని, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు బడి పిలుస్తుందనే కార్యక్రమంలో మేము ఆటో కట్టుకొని ప్రతి గ్రామంలో కూడా మేము తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా తల్లిదండ్రుల నుంచి కూడా చాలా గొప్ప స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలకు మధ్యన వ్యత్యాసాలని తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళని ఒకసారి తెలివైన నిర్ణయం తీసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి బట్టి చదువులు చెప్పించడం కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విశాలమైన తరగతి గదుల్లో జీవన నైపుణ్యాలు మెరుగైనటువంటి నాణ్యమైన విద్యను అందించేటువంటి పాఠశాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము తల్లిదండ్రులను కోరుకున్నాము. ఉచితంగా ప్రభుత్వం ఈరోజు పిల్లలకు చదువు చెప్తుంది. యూనిఫామ్స్ ఇవ్వడము, పుస్తకాలు అందించడము, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అందించడము, అలాగే ప్రతి తరగతి గదికి కూడా కార్పొరేట్ స్కూల్లో లేనటువంటి వసతులను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు PM శ్రీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి తరగతి గదికి కూడా డిజిటల్ ప్యానల్స్ని అందిస్తుంది, పాల్ ల్యాబ్ని అందిస్తుంది. గణితంలో, సైన్స్లో, తెలుగులో లేదా ఇంగ్లీష్లో కూడా పిల్లల్లో మెరుగైనటువంటి స్కిల్స్ని నేర్పడం కోసం ప్రతి విద్యార్థి కూడా ఒక కంప్యూటర్ని ఇచ్చి ఆ కంప్యూటర్ ఆధారిత బోధన అందిస్తూ ఉంది ఈరోజు. కాబట్టి మేము తల్లిదండ్రులు ఏం చెప్తున్నామంటే, మీకు ప్రభుత్వ పథకాలు అందాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు రేపు కల్పించాలన్నా ప్రభుత్వ రంగ పాఠశాలను ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తమ ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలను ఆటోకు కట్టిన ఫ్లెక్సీల ద్వారా ఆధారాలతో సహా ప్రదర్శిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను, పెరిగిన ఉత్తీర్ణత శాతాన్ని గర్వంగా తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన NMMS టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులై గుర్తింపు పొందిన విద్యార్థుల ప్రతిభను వివరిస్తూ ప్రభుత్వ బడుల్లో చదివితే విద్యార్థులు ఎలా రాణిస్తారో ప్రత్యక్షంగా చూపిస్తూ తల్లిదండ్రుల్లో పూర్తి విశ్వాసాన్ని నింపుతున్నారు. రంగమణి అండి, అది పెదపాడు కొండదొరల కాలనీ అండి. ముందు నేను ప్రైవేట్ స్కూలే అనుకున్నానండి. ఇది మొట్టమొదటిసారి అండి గవర్నమెంట్ స్కూల్ ఆటోలో వచ్చి క్యాన్వాస్ చేయడం. మా పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారండి. స్టార్టింగ్ ఎక్కువ శాతం ఈ సందులో తిరిగేవి ప్రైవేట్ స్కూల్ ఆటోలేనండి. ఇది మొట్టమొదటిసారి అండి మా పిల్లలు తిరుగుతాం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే అన్ని సదుపాయాలు ఉన్నాయి. దాంతో పాలంగా ఇది కూడా పోటీ పడి అన్ని మీ పిల్లలందరికీ నేర్పిస్తారు. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రైవేట్ స్కూల్తో పాలంగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పంపించండి, అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్తారు. నిజమేనండి, నిజమేనండి. మా పిల్లల్ని బట్టి ప్రస్తుతానికి చదువు అంతా బాగానే ఉందండి. వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉందండి, ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ముందు ముందు ఇంకెవరైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే అవకాశం చెప్తామండి. బాగానే ఉన్నాయండి. మా అయ్యమయ్య నేను మీటింగ్లో పెడితే వెళ్తానండి, అన్నీ చూస్తూ ఉంటాం. లోన టీచర్లు, వంటలే కానీ, పిల్లలు చెప్పే చదువే కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఇప్పుడు పిల్ల 10కి వెళ్ళిద్దండి, పిల్లోడేమో 8కి వెళ్తాడు. మా పిల్ల 500 పైకి వెళ్తే చాలు అనుకుంటున్నానండి. హై లెవెల్ ఇంకా ఆవిడ మైండ్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వం పెట్టినది మాకు చాలా ఆనందంగా ఉందండి. ముందు నేను మాలాంటోళ్ళు లేబర్లం కదండి, మేము మాలాంటోళ్ళు పిల్లలకి ఇప్పుడు అక్కడ చదువుకుంటానికి అవకాశం వచ్చినందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. మారుతున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను చాటేందుకు ఉపాధ్యాయులు తమ విధులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా బాధ్యతగా వీధుల్లోకి రావడం విశేషం. ప్రైవేటు సంస్థలకే ప్రచారాలు పరిమితం అనే భావనను చెరిపేస్తూ విద్యా ప్రమాణాల్లో తామేమీ వెనుకబడలేదని నిరూపించేందుకు వీరు చేస్తున్న ఈ కృషి స్థానికంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఒక అధికారిక ప్రక్రియగా కాకుండా సామాజిక ఉద్యమంగా మార్చిన పెదపాడు ఉపాధ్యాయుల అంకితభావం విద్యారంగానికి ఒక ఆదర్శవంతమైన సందేశాన్ని ఇస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. చూసారే కదా,
ప్రభుత్వ టీచర్లు వీధి వీధి వాడ తిరిగి కూడా తమ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేయాలని చెప్పి కూడా వేరుకుంటున్నారు. వాళ్ళు సాధించిన విజయాలు కూడా కాలరెత్తికుని చెప్పుకునేలాగా అందరూ కూడా గర్వపడేలా చెప్పుకుంటున్నారు. అయితే 2026-2027 విద్యా సంవత్సరం నుంచి తమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జాయిన్ చేయాలని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, పెద్దపాడు నుంచి.